బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డురాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకునేటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా. ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని కూలిస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూలొట్టిరు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూల్చారో ఫస్ట్ అధికారి సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదేం ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చో దమ్ము మీకుందా? రోడ్డుకు అడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులకు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలే ప్రాణం కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడి కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్ మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి నాకు. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇచ్చి, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి నాకు. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్,
బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుండాలి వాళ్ళకి కొంచెం అన్న. బీసీలకు అన్యాయం చేస్తుంది. ఆలోచించండి, మీకు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% ఆల్రెడీ ఉండనుండే, 10% పోతే 32%, 30% 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? మేము బీసీలో ఉద్ధరిస్తాం, మేము బీసీలో చేస్తాం అంటున్నారు. ఏం చేసింది? ఇలా 5% ఇచ్చి బిచ్చమెత్తురా మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇదెక్కడ పరిస్థితి? ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో. నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా, మహారాష్ట్ర? నువ్వు తెలంగాణ ఏడు ఫస్ట్, తెలంగాణ ఏడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తావు. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. కదా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు, ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు. ఇదేనా మీరు చేసేది? బీసీలు అంత అమాయకులు గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 100% హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు. మీరు రాసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి, వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది, అదే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే మూర్ఖత్వం. గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి. బీసీలు అందరూ అంటారు మాకు కేవలం 5% ఇస్తున్నారు, ముస్లింలను బీసీలు మేము ఒప్పుకోము.